వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అప్పగించిన జగ్గంపేట పోలీసులు. సామాజిక విభేదాలకు దారితీసిన ఘటనపై తీవ్ర ఆందోళన. విజయమ్మను అవమానించినందుకు బొత్స ఎంత ఏడ్చినా తక్కువే. బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా మేడం, వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తం ఉందని చెప్పాడు మేడం. అవన్నీ నాకు తెలియదన్నా, కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి పెళ్లి మొత్తం వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగంపేటలో దిగితే మా బాబు నేను వచ్చామండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారం దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారం వస్తువులు, నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూశారండి మా పోలీస్ గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని, ట్రాలీని మొత్తం అంతా చెప్పారండి. ఎస్ఐ గారి, సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు. పోలీస్ డిపార్ట్మెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8వ తారీఖున స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి అనుమతితో అక్కడ వాల్మీకి నగర్లో అక్కడ స్థానికులు, కొంత కాంగ్రెస్ నాయకులు, మిగతా స్థానికులు అందరు కలిసి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చారు కదా, ఇక్కడ విగ్రహం పెట్టుకోవచ్చు అని పాపం వాళ్ళు నమ్మి విగ్రహాన్ని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అదే రోజు అర్ధరాత్రి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అనుమతిస్తారు. ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మరి 50 మంది పోలీసులను పెట్టి, జేసీబీ పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాయం చేసేస్తారు. డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది? ఎమ్మెల్యే గారు వాళ్ళే అనుమతి ఇస్తున్నాము అని చెప్పి ఇవాళ ఆ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ రాత్రికి రాత్రి అక్కడి నుంచి విగ్రహం తీసేస్తారు. ఇవాళ ఏం జరుగుతున్నది? అక్కడ ఉన్న ఇతర స్థానికులు, మళ్ళా మిగతా కులాలకు చెందిన వాళ్ళు, మాకక్కడ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని కొందరు, మాకక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కావాలని ఇంకొందరు. ఇవాళ అనవసరంగా ఎమ్మెల్యే గారు చేసిన పొరపాటుతోని కులాల మధ్యలో, మహానుభావుల మధ్యలో అంబేద్కర్ గారు ఎంత ముఖ్యమో శివాజీ మహారాజ్ గారిని కూడా ఇష్టపడేవారు, ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, 2 గ్రూపుల మధ్యలో పంచాయతీ కేవలం ఎమ్మెల్యే రాజకీయాలు చేయడానికి, ఇవాళ గ్రూపు తగాదాలు పెట్టడానికి మాత్రమే ఇవాళ అక్కడ ధర్నాలు, అక్కడ నిరసన తెలపడము, రాత్రికి రాత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ విగ్రహాన్ని తొలగించడం. 20,670 కోట్లు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం.
రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పంటకి ఎకరాకి 6,000 చొప్పున సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ సన్నడ్లని ఇతర ప్రాంతాలకు పంపించకుండా అదే సన్నడ్లని మిల్లు పట్టించి నా పేదింటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం పువ్వు తినాలని ఆ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. రెండో పంటకి వరికి సంబంధించిన కేంద్రాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తెరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన ప్రతి గింజని అది మొక్కలు కానీ ధాన్యం కానీ పండించిన ప్రతి గింజని కొంటామని చెప్పి కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. వీటన్నిటినీ స్టోరేజ్ చేయాలి అంటే, రైతులు పండించిన పంటలను నిల్వ ఉంచాలి అంటే వాటికి గోదాములు, కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.